హలో అందరూ ఎలా ఉన్నారు? వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్‌ని గాని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఏపీ పాలిటిక్స్‌ని ఒక కింగ్ మేకర్ లాగా తన దైన శైలితో ఒక తిప్పిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారిది. అయితే రీసెంట్‌గా ఏపీ పాలిటిక్స్‌లో కూటమి విజయంలో మహా అద్భుతమైన పాత్రని పోషించారు పవన్ కళ్యాణ్ గారు. అయితే రీసెంట్‌గా తన విజయం తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తన నివాసంలో కలిసి అభినందించారు. అంతేకాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన జనసేన సైనికులను, అలానే జనసేన పార్టీ మద్దతుదారులను, అలానే ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా కలిశారు. వారితో జనసేన పార్టీ తరపున 21 స్థానాల్లో నిలబడి విజయాన్ని సొంతం చేసుకున్న జనసేన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇది ప్రజలు తమకు ఇచ్చిన ఎంతో అద్భుతమైన అవకాశం అంటూ కొనియాడారు. అంతేకాకుండా పార్టీలో తన వెన్నంటే ఉండి తమ కృషికి సహకరించిన మనోహర్ గారు, అలానే నాగబాబు గారుని కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. అంతేకాకుండా విజేతలతో ఆత్మీయ సమావేశమై వారిని బాధ్యతగా యుతంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని చెప్పి జనసేన పార్టీ నేతలకు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇది ప్రజలు తమపై నమ్మకం ఉంచి తమకు ఇచ్చిన అద్భుత అవకాశం అని చెప్పి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని వారు తమని ఎన్నుకోవడమే కాకుండా తమపై అద్భుతమైన బాధ్యతను కూడా పెట్టారని చెప్పారు. అంతేకాకుండా పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పక్కకు తప్పుకున్న వర్మ గారిని కూడా ఈ సందర్భంగా ఆయన వెంటనే ఉంచుకున్నారు. అంతేకాకుండా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద జనసేన ఎమ్మెల్యేస్ అండ్ ఆల్సో స్టే ట్యూన్ టు సితారా.